అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 25వ తారీఖున అన్ని కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు అందరూ రావాలని విజయవంతం చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చేసి సీఎం అయ్యారు. ఆ హామీలన్నీ నెరవేర్చకుండా సంవత్సరం పట్టి ఆయన పాలన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఆయన ఇరుక్కుపోయి అవినీతి అనే సుడిగుండంలో ఇరుక్కుపోయి ఎక్కడికక్కడ పనులు మన రాష్ట్ర పనులన్నీ కూడా పక్కన పెట్టి మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి ఆయన పనులు చక్కబెట్టుకుని అటు రైతులని అలాగే మన కృష్ణా జలాల నీటి కేటాయింపులు మన ఏపీ ప్రభుత్వానికి మొత్తానికి చాలా రకమైన నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి న్యాయం జరిగేలా మా నాయకుడు పోరాటానికి ఏర్పాటు చేశారు. సో అందరూ రావాలి, విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే ఆయన రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు, కానీ ఆయన ఏ రకమైన మెజర్స్ తీసుకోలేదు. అలాగే ప్రతిదానికి కూడా విత్తనాలకు కూడా ఆధార్ కార్డు లింక్ పెట్టేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎప్పుడూ కూడా ఫార్మింగ్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఎంకరేజ్ చేసి విధానం ఎక్కడా కూడా కనపట్టలేదు. అందరినీ హైటెక్ విధానం తీసుకొస్తున్నారు తప్ప హైటెక్ విధానానికి కూడా తినడానికి తిండి ఉండాలి కదండి. తిండి లేకుండా చేసి నీళ్ళేమో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేసి మార్గం ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్కి మాకు అన్యాయం జరుగుతుంది బాబోయ్ అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా మన గవర్నమెంట్కి తరపున మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా నోరు తెరిస్తే అటు కేసీఆర్ గారు ఆయన అన్నీ కూడా బయట పెట్టేస్తారన్న భయం కొద్దీ మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టేస్తున్నారు. ఆయనకు నచ్చిన విధంగా ఇలా చేస్తే ఖచ్చితంగా మేము మా పార్టీ తరపున ఒప్పుకోము. ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తాము. ప్రజా తరపున ఎన్నుకున్న ఆయన ఇలా జనాల్ని ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. సో ఖచ్చితంగా ప్రతి దానికి ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలుపరచాలి. ప్రతి దానికి ఆయన చేసిన ప్రతి దానికి కూడా ఆయన ఆన్సర్ చేయాలి. ఈ ఓటుకు నోటు కేసులో ఆయనకి ఏదో ఇబ్బందులు ఉంటే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసి ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన పెట్టి ఈ ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది ఆయన నిజాయితీని ఆయన ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఇదేంటంటే అది తీసుకొచ్చి మన గవర్నమెంట్ మీద రుద్దడం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడు పుష్కరాల పనులు కూడా ఈ ఓటుకు నోటు కేసు వచ్చాక రాజమండ్రి పుష్కరాల పనులు కూడా అవి కూడా స్పీడ్ తగ్గిపోయినాయి. ఏదో వస్తున్నారు మినిస్టర్లు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఏ పని కూడా స్పీడప్ లేదు. సో ఈ పుష్కరాల్లో కూడా చాలా అవినీతి జరుగుతుందండి. జరుగుతున్న ప్రతి అవినీతికి కూడా ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఖచ్చితంగా పోరాడతామని మేము సభాపూర్వకంగా తెలియజేస్తాం.